డెంగ్యూ లక్షణాలతో ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు మంచాన పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యులు సక్రమంగా రాకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి, మేడారం, రంగాపూర్, బక్కయ్యపేట, ఎలుబాక, ముత్తాపూర్, ప్రాజెక్టు నగర్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. నార్లపూర్ వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ వైద్యులు విధులకు రాకపోవడంతో జ్వరపీడితులు వైద్యం అందక కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామంలో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణంతోనే రోగాలు వస్తున్నాయని వారు చెబుతున్నారు. బాగా జ్వరాలు వస్తారు, ఎవరు ఏం పట్టించుకునే నాదులు లేడు సార్. అందరూ అప్పుడప్పుడు వచ్చి పోయేటోళ్ళే, కానీ ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు ఎవరు. ఇంటింటికి ఒక 4-5 జ్వరాలు వచ్చి పడుకున్నారు. అందరూ హన్మకొండ హాస్పిటలే కుక్క అయిపోయింది, మొత్తం అదే పుట్టిల్లు అయిపోయింది. అందరూ హన్మకొండలే ఉన్నారు. సారు మాకు డబ్బులు లేక మేము 2-3 రోజుల జ్వరం వచ్చి తీసుకుపోలేదు సారు. ఎవరు వస్తలేరు డాక్టర్లు. మా అమ్మాయిని అలాగే పసర పోయి చూపించుకొని వచ్చినాం. బాగా సీరియస్ ఉన్నది, ఎవరు వస్తలేరు సారు. అది ఏం జ్వరం అయింది తెలుస్తలేదు. ములుగు డివిజన్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో గిరిజనులు వైద్యం కోసం బారులు తీరుతున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని చూసుకుని ప్రైవేటు వైద్యులు దోపిడీకి గురి చేస్తున్నారు. 3 నెలలుగా గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలుతోన్న అధికారులు, స్థానిక నేతలు పట్టించుకోవటం లేదని జనం ఆరోపిస్తున్నారు. నా భార్య, నా పిల్లలు మొత్తం ఈ రోజున డెంగ్యూ జ్వరం వచ్చి ఊళ్ళో కనీసం 200 మంది డెంగ్యూ జ్వరం భార్యన పడి ఇబ్బంది పడిపోతున్నారు. కనీసం నాకు 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని నా భార్యను బతికించుకున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ నిన్న మా ఐలమ్మ అనే ఒక గ్రామ ఉద్రాలు డెంగ్యూ ఎక్కువైపోయి చనిపోయింది. ఇంకా ఇదే ఈ రకంగా ఉంటే ఇంకెంతమంది చనిపోతారో మాకు తెలియట్లేదు. మా ఊరు పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి. ఇట్లనే కనుక మనం చూసుకుంటుంటే ఇక రోజుకు ఒక శవం చొప్పున 10 రోజులలో కనీసం ఒక 100 మంది శవాలు చూడగలుగుతాయి. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం కోసం వేల రూపాయలు అప్పులు చేసి ఇక్కట్ల పాలవుతున్నారు గిరిజనులు.